బర్డ్ ఫ్లూ వస్తే చికెన్ తింటాం మానేస్తారన్న మాట అబద్ధం. తెగులొచ్చిన కోళ్ళని తింటే పోతారన్న న్యూస్ కూడా వచ్చిందిరా. అయినా కూడా వదలలేదురా నాకు. రేటు తగ్గిందని ఇంకో కేజీ ఎక్కువ పట్టుకెళ్తున్నారా. ముక్కలేనిది ముద్ద దిగదు. మతాలతో ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ ఇష్టంగా తినే ఆహారం చికెన్. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల దగ్గర నుండి కూలీ పని చేసుకునే వారి దాకా అందరూ వారంలో ఒక్కరోజైనా చికెన్ ని వండి తినాల్సిందే. పల్లెటూరుల్లో కొంతమంది చికెన్ తినడం కోసమే ఇంట్లో కోళ్లను పెంచుతూ ఉంటారు. తందూరి అని, ఫ్రై అని, KFC చికెన్ అని ఎన్నో రకాల చికెన్ వంటలు అందరికీ బాగా నచ్చి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి దాకా రోజు రోజుకి చికెన్ తినేవారి సంఖ్య బాగా పెరిగి ఫోర్క్ తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మాంసంగా చికెన్ మారిపోయింది. అయితే ఎంతో రుచిగా ఉండే చికెన్ తినడం వల్ల మనకొచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువ. చికెన్ పేరుతో మనం విషాన్ని తింటున్నామా? చికెన్ తినడం వల్లే చిన్న వయసులోనే మెచ్యూర్ అవుతున్నారా? ఇందులో నిజమెంత? కుళ్ళిన కోడి మాంసంతోనే పచ్చళ్ళు పెట్టి మనకు అమ్మేస్తున్నారా? దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ పేషెంట్స్ కి ఈ చికెనే కారణమా? బర్డ్ ఫ్లూ వచ్చిన కోడిని తింటే అసలు ఏమవుతుంది? అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి అనే విషయాల్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చికెన్ అంటే మనందరికీ ఎంతో ఇష్టం. సండే వచ్చిందంటే చాలు అందరూ ఉదయాన్నే వెళ్లి చికెన్ షాప్స్ ముందే నిల్చుంటారు. అయితే మార్కెట్ లో చికెన్ తో పాటు ఫిష్, మటన్ కూడా ఉన్నా గానీ చాలా మంది చేపల్లో ముళ్ళుంటాయని, మటన్ రేట్ ఎక్కువ ఉంటుందని చికెన్ నే ఎక్కువ కొంటారు. సండే అనే కాదు, ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్స్ జరిగినా చికెన్ ఉండాల్సిందే. ఇక ముస్లిం సోదరుల ఇళ్లలో అయితే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కొంతమందికి అయితే ప్రతిరోజు ముక్కలేనిది ముద్ద దిగదు, అంత ఇష్టంగా తింటారు చికెన్ ని. చిన్న పిల్లలు కూడా చికెన్ ని చాలా ఇష్టంగా తింటారు. అయితే మనకి చికెన్ 2 రకాల కోళ్ల నుండి దొరుకుతుంది. అవి ఒకటి బ్రాయిలర్ కోడి, రెండోది నాటుకోడి. బ్రాయిలర్ కోడి అంటే కోళ్లను ఒక ఫారం లో 4 గోళ్ల మధ్య ఉంచి గుడ్డు దశ నుండి వాటిని జాగ్రత్తగా పెంచి అవి ఎదిగాక వాటిని చికెన్ షాప్స్ కి అమ్మేస్తారు. ఇంకోటి నాటుకోడి. ఈ కోడి 4 కోళ్ల మధ్య కాకుండా ఓపెన్ ప్లేస్ లో మన ఇళ్ల దగ్గరే పెంచుతారు. బాగా ఎదిగాక వీటిని కూడా చికెన్ షాప్స్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు. బ్రాయిలర్ కోడి కన్నా ఈ నాటుకోడి తింటేనే మనకి చాలా మంచిది. ఎందుకంటే నాటుకోళ్లు సన్ లైట్ లో తిరుగుతూ ఉండడం వల్ల, వీటికి మంచి పౌష్టికాహారం పెట్టి పెంచడం వల్ల ఇవి చాలా హెల్దీగా ఉండి స్ట్రాంగ్ గా ఉంటాయి. బ్రాయిలర్ కోళ్ల విషయానికి వస్తే ఇవి 2 నెలల్లోనే తినడానికి రెడీ అవుతాయి. ఎందుకంటే ఇవి త్వరగా ఎదగడం కోసం వీటిని కొన్ని హార్మోన్ ఇంజెక్షన్లు ఆ కోళ్లకు వేస్తున్నారు. దాని వల్ల అవి 2-3 వారాల్లోనే బాగా పెరిగిపోతాయి. ఇవి ఎంతలా ఎదుగుతాయంటే వాటి శరీర బరువు కారణంగా అవి కనీసం సరిగ్గా నడవలేవు కూడా. అండ్ వీటిని నాటుకోళ్ల బయట వదిలేస్తే ఒక రోజులో చనిపోతాయి. అంత డెలికేటెడ్ ఈ కోళ్లు. కానీ వీటిని మనం చికెన్ షాప్స్ నుండి తెచ్చుకొని తింటున్నాం. వీటిని తినడం చాలా డేంజర్. కానీ మనలో చాలా మంది ఈ బ్రాయిలర్ కోళ్లని మాత్రమే ఎక్కువగా తింటున్నాం. ఎందుకంటే నాటుకోడి కొంచెం రేట్ ఎక్కువ, మరియు దాని ముక్క కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది. బ్రాయిలర్ కోడి అయితే రేటు తక్కువ, ముక్క కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అయితే తినడానికి చాలా బాగుండే ఈ చికెన్ వల్ల మనకి కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ముందు పాజిటివ్ గురించి మాట్లాడదాం. దీన్ని తినడం వల్ల మన బాడీకి మంచి ప్రోటీన్ దొరుకుతుంది. ఇక మన ఐ సైట్ కూడా కొంత మెరుగుపడుతుంది. మన బాడీలో ఎక్కడైనా సెల్స్ కానీ టిష్యూస్ కానీ డ్యామేజ్ అయితే వాటిని బాగు చేయడానికి, హార్ట్ కి బ్లడ్ ప్రెషర్ ని ఇంప్రూవ్ చేయడానికి, వెయిట్ లాస్ కి, బాడీలో వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడానికి కూడా చికెన్ హెల్ప్ చేస్తుందని కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు. అలాగే నెగిటివ్స్ ని చూసుకుంటే మనం నాటుకోడిని తింటే అంత ప్రాబ్లం ఏ ఉండదు, కానీ బ్రాయిలర్ కోడిని తింటేనే ప్రాబ్లమ్స్ అన్ని. దీని వల్ల మనకి ఎక్కువగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. బ్రాయిలర్ కోళ్లను పెట్టే ఆహారంలో ఆర్సెనిక్ అనే పదార్థం ఉండడం వల్ల ఆ కోళ్లను తిన్న మనకి గుండె జబ్బులు, డయేరియా, నరాల బలహీనత వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల ఆడవాళ్ళలో కూడా PCOD ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. చిన్న వయసులోనే ఆడపిల్లలు మెచ్యూర్ అవ్వడానికి ఈ చికెన్ కూడా కారణమని డాక్టర్స్ అయితే చెప్తున్నారు. ఇవన్నీ తెలిసినా కూడా ఎవరు చికెన్ తినడం మాత్రం మానరు. ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడు కర్రీ అని, ఫ్రై అని తినేస్తున్నారు. అయితే ఏ చికెన్ ని అయినా కర్రీ లాగా చేసుకు తింటే మాత్రం ప్రమాదం ఉండదు. ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకొని తింటే మాత్రం దాని వల్ల మనకు క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. ఇవే కాక బయట హోటల్స్ లో కూడా ఈ చికెన్ తోనే బిర్యానీలని, ఫ్రై అని, కబాబ్లని, మండి అని రకరకాలుగా తయారు చేసి అమ్ముతూ ఉంటారు. అయితే అది మనకి మంచిదా కాదా అని కొంచెం కూడా ఆలోచించకుండా దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్లు తినేస్తున్నాం. అయితే చాలా మంది ఇష్టంగా తిన్న రెస్టారెంట్స్, హోటల్స్ లో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులకి అక్కడి ఫ్రీజర్ లో స్టాక్ ఉంచిన 100 కిలోల చికెన్ దొరికింది. దీన్ని వాళ్ళు ఎప్పుడో కొని ఫ్రీజర్ లో దాచి దాన్నే కస్టమర్స్ కి వండిస్తున్నారు అని తెలిసి
ఆ హోటల్స్ ని సీజ్ చేశారు. గతంలో విజయవాడలోని బార్బిక్యూ నేషన్ లోనూ కుళ్ళిపోయిన చికెన్ కొన్ని కిలోలు దొరకటంతో అప్పట్లో అది హాట్ టాపిక్ అయింది. అదే కాక రీసెంట్ గా హైదరాబాద్ లో ఎంతో మంది ఇష్టంగా తినే రెస్టారెంట్స్ లో పాడైపోయిన బిర్యానీలు, బూజు పట్టిన చికెన్లు దొరికాయి. అలాగే కొన్ని నెలల క్రితం బేగంపేటలోని ఒక చికెన్ సెంటర్ లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులే షాక్ అయ్యేలా ఏకంగా 700 కిలోల కుళ్ళిన చికెన్ దొరికింది. ఈ షాప్ అతను చచ్చిపోయిన కోళ్లని, రోగాలు వచ్చిన కోళ్లని చెన్నై నుండి కిలో 20 రూపాయలకు కొని వాటిని ఇక్కడ రెస్టారెంట్స్ కి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కి, వైన్ షాప్స్ దగ్గర ఉండే చిన్న చిన్న హోటల్స్ కి కిలో 100-150 రూపాయలు చొప్పున అమ్మేస్తానని చెప్తున్నాడు. మీరు చాలా టేస్టీగా ఉందని తిన్న చికెన్ ఇక్కడ నుండే వచ్చిందేమో ఒక్కసారి ఆలోచించండి. అయినా కానీ వీటన్నిటి గురించి మర్చిపోయి మళ్ళీ హోటల్స్ కి వెళ్లి పట్టకపోయినా పీకల దాకా తినేస్తున్నారు. ఇదిలా ఉంటే కోళ్ల విషయంలో రీసెంట్ గా 2 రాష్ట్రాల్ని ఊపేస్తున్న విషయం బర్డ్ ఫ్లూ. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ వల్ల కొన్ని వేల కోళ్లు చనిపోయి చిన్నగా అది రాష్ట్రం మొత్తం వ్యాపించింది. అక్కడ ఫ్లూ ఉందని తెలియకుండా చికెన్ తినడం వల్ల అక్కడి ప్రజలు వందల మంది జ్వరాలతో బాధపడుతున్నారని చెప్తున్నారు. దాంతో కొన్ని చోట్ల మాత్రం చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి మటన్, ఫిష్ రేట్లు అమాంతం పెరిగాయి. అయితే ఈ విషయం తెలియగానే గవర్నమెంట్ అలర్ట్ అయ్యి కోళ్లను పెంచుతున్న ఫారాల్ని వాళ్ళ అధీనంలోకి తీసుకొని ఆ కోళ్లని గొయ్యి తవ్వి కప్పేసి రాష్ట్ర ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. అలాగే రెడ్ జోన్ పరిధిలో కోళ్లు, గుడ్ల అమ్మకాలపై నిషేధం విధించి చుట్టూ 10 కిలోమీటర్ల వరకు సర్వే చేయాలని నిర్ణయించారు. పలు చికెన్ సెంటర్లో అధికారులు తనిఖీలు చేశారు. ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసి కొన్ని రోజులు చికెన్ తినద్దని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు నోటీసులు జారీ చేశాయి. కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాపించి అక్కడ కూడా ఎన్నో కోళ్లు చనిపోతున్నాయి. అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే కోళ్లలో వచ్చే ఒక జబ్బు లాంటిది, అంటే ఒక జలుబు లాంటిది. ఇది హైలీ పాథోజెనిక్ అవైనా ఇన్ఫ్లుయెంజా AH5N1 అనే వైరస్ నుండి కోళ్లకి సోకుతుంది. ఈ వైరస్ వల్ల కోళ్లకి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి శ్వాస తీసుకోలేక అవి చనిపోతాయి. ఈ వైరస్ కొత్తగా వచ్చిందేమి కాదు. మొదటిసారి మన దేశంలో 2006లోనే కోళ్లకి వైరస్ వచ్చింది. ఇది కోళ్లలో ఎప్పుడో వచ్చేదే కానీ ఈ బర్డ్ ఫ్లూ మనుషులకి మాక్సిమం సోకదు. ఒకవేళ మనుషులకు వచ్చినా దీని వల్ల జ్వరం, తలనొప్పి, జలుబు, కళ్ళు మంటలు లాంటివి ఉంటాయని, అయితే వ్యాధి సోకిన మనిషి ముందు నుండే వీక్ గా ఉంటే మాత్రం చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఇలా బర్డ్ ఫ్లూ వచ్చి చచ్చిపోయిన కోళ్లని కొంతమంది గయ్యి తవ్వి పాతి పెడుతుంటే ఇంకొంతమంది ఆ కోళ్లని క్రషర్ లో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని చేపల చెరువులో చేపలకు ఆహారంగా వేస్తున్నారు. ఆ వెయ్యిగా ఎదిగిన చేపల్ని అందరూ తింటున్నారు. చాలా చోట్ల మాత్రం ఈ బర్డ్ ఫ్లూని ఎవరూ లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు చికెన్ ని తినేస్తున్నారు. కొన్ని చికెన్ షాప్స్ వాళ్ళు ఈ చచ్చిపోయిన కోళ్లని ఫ్రిజర్ లో పెట్టి హోటల్స్ కి అమ్మేస్తున్నారు. ఆ చికెన్ తోనే పచ్చలు కూడా పెట్టేసి జనాలకు తెలియకుండా అమ్మేస్తున్నారు. ఈ సంగతి కూడా అందరికీ తెలుసు కానీ జనాలు రాను ఎలా తయారయ్యారంటే ఒకటి మంచి అని తెలిస్తే దానికి మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరొకటి విషం అని తెలిసినా దాన్ని ఇష్టంగా తినేస్తున్నారు. ఈ బర్డ్ ఫ్లూ విషయంపై కొంతమంది డాక్టర్స్ ప్రజల్ని ఏం భయపడాల్సిన పనిలేదని చెప్తున్నారు. బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే చికెన్ ని ఇంట్లోనే శుభ్రంగా క్లీన్ చేసుకుని బాగా ఉడికించి తినాలని, చికెన్ ని ఎక్కువ టెంపరేచర్ లో ఉడికించడం వల్ల వైరస్ సోకే ప్రమాదం తగ్గుతుందని, బయట రెస్టారెంట్ లో వండింది తినకపోవడం చాలా బెటర్ అని డాక్టర్స్ చెప్తున్నారు. కాకపోతే రోజు చికెన్ తినడం మంచిది కాదని, వారంలో ఒక్క రోజు తింటే ఏం కాదని, వీలైనంత వరకు నాటుకోడినే తినడానికి ట్రై చేయండి అని డాక్టర్స్ చెప్తున్నారు. చూద్దాం ఈ వీడియో చూసాక ఎంతమంది తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చికెన్ మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.